మా టీంలో పనిచేసిన కొంతమంది గురించి మాట్లాడితే ఫస్ట్ ముఖ్యంగా మా ప్రొడ్యూసర్స్ యూవీ క్రియేషన్స్ అండ్ ఫస్ట్ ఫ్రమ్ ఎంటర్టైన్మెంట్స్ చాలా బాగా సపోర్ట్ చేసి సినిమాని ప్రొడ్యూస్ చేశారు అండ్ సపోర్ట్ చేశారు మా అందరి విజన్ని. థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ మెర్లపాక్ గాంధీ ఫేస్ చూడడానికి చాలా సీరియస్గా ఉంటాడు కానీ లోపల చాలా కామెడీ టైం ఎక్కువ ఉంటుంది. అందుకే తను కామెడీ సినిమాలు చాలా బాగా తీయగలిగాడు, ఎంటర్టైన్మెంట్ సినిమాలు. అండ్ తన ఫిల్మోగ్రఫీలో ఈ సినిమా కూడా చాలా పెద్ద హిట్ అవ్వబోతుంది అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ టు గాంధీ నన్ను ఒక కొత్త స్టైల్లో చూపించిపోతున్నాం ఈ సినిమాతో. అండ్ ఐ హోప్ యూ గెట్ అ బిగ్ హిట్ బ్రదర్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ద స్టార్ ఆఫ్ ద ఈవినింగ్ తమన్కి టైంకి ఇనిషియల్స్ సర్నేమ్ మారుతూ ఉంటుంది. అంటే తమన్ అట్లాంటి టెక్నీషియన్ ఏ సినిమాకి చేసినా ఏ హీరోకి చేసినా ది బెస్ట్ ఇవ్వాలనే ప్రయత్నం చేస్తాడు. అండ్ హీఈస్ వెరీ 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 సక్సెస్ఫుల్ ఇన్ దట్ వే. అండ్ తమన్ నేను కొలాబరేట్ చేస్తున్నాం, ఇది మా 3వ సారి. బట్ ఈ సినిమా తమన్ చేసిన ఆర్ఆర్ వర్క్ చూశాను. మేము సినిమా ఎంతో బాగా చేసాము కానీ ఒక చిన్న టెన్షన్ ఉంది, సినిమా ఎలా ఉండబోతుంది అంటే. మ్యూజిక్ చాలా ఇంటిగ్రల్ పార్ట్ ప్లే చేస్తుంది సినిమాలో. అండ్ తమన్ దగ్గరికి వెళ్ళి లాస్ట్ 10 days రోజు తమన్ దగ్గర లిటరలీ మా ఇంట్లో మా వైఫ్ దగ్గర కన్నా తమన్ దగ్గర ఎక్కువ ఉన్నాను లాస్ట్ 10 days నుంచి. అండ్ తమన్ దగ్గరికి వెళ్తున్నాను. బట్ తన సినిమాకి తను చేసిన వర్క్ నేను చూసిన తర్వాత చాలా 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 బాగా చేశాడు. అండ్ సినిమాకి నిజంగా ప్రాణం పోసాడు తమన్. అండ్ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ యూవ్ డన్ ఫర్ ద ఫిల్మ్. అండ్ మా సినిమాలో పనిచేసిన ఆర్టిస్ట్ టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరికి, మా ఆర్ట్ డైరెక్టర్కి, మా టెక్నీషియన్స్ అందరికీ పేరున థ్యాంక్స్. అండ్ ఈ సినిమాలో నటించిన రితికా థ్యాంక్ యూ సో మచ్. యూ బిన్ అ గ్రేట్ కోస్టా. అండ్ ఐ హోప్ యువర్ సక్సెస్ స్టోరీ కంటిన్యూస్ విత్ కొరియన్ కనకరాజు. అండ్ యుఎస్ ఇరాన్ యుద్ధం వచ్చినప్పుడు గ్యాస్ దొరకడం ఎంత కష్టమైందో మాకు ఈ సినిమాలో సత్య యాక్టర్కి డేట్లు దొరకడం కూడా అంతే కష్టమైంది. అంత క్రేజీ కమీడియన్ సత్య. అండ్ ఈ సినిమాలో కిష్టప్ప అనే క్యారెక్టర్కి నేను కథ విన్నప్పటి నుంచి ఇంకెవరిని ఊహించుకోలేకపోయాను. సత్యనే ఈ సినిమాకి కరెక్ట్ అని అనుకుని సత్యాన్ని ఈ కథ వినిపించినప్పుడు నుంచి నేను సత్య చాలా కొలాబరేటివ్గా ఈ సినిమాని, ఈ పాత్రలకి జనాలు ఎంటర్టైన్ చేయాలన్న ఒకే ఒక ఇంటెన్షన్తో చాలా కష్టపడి సినిమా చేశాం. అండ్ థ్యాంక్స్ సత్య. ఇంకా మిగతా టెక్నీషియన్ అందరికీ, లిరిసిస్ట్లకి, మ్యూజిషియన్స్కి, ఇక్కడ నాకు పర్ఫామ్ చేసిన తమన్ టీం మొత్తం అందరికీ పేరున థ్యాంక్స్. అండ్ ముఖ్యంగా ఏ సభ అయినా కూడా మేము ఫస్ట్ ఇక్కడికి వచ్చిన మా మెగా ఫ్యాన్స్ ప్రతి ఒక్కరికి పేరున బిగ్ థ్యాంక్స్. అందరి సినిమాలాగే నా సినిమా కూడా ఎప్పుడు సపోర్ట్ చేస్తూ మా వెనకాల నుండి మాకు ధైర్యం ఇస్తున్న మీ అందరికీ పేరున మళ్ళీ థ్యాంక్స్. మీరు గర్వపడే సినిమా అవుతుంది అనుకుంటున్నాను ఈ కొరియన్ కనకరాజు. అండ్ మీకు మరి సినిమాని, మా మెగా ఫ్యాన్సే కాదు, సినిమాని ప్రేమించే ప్రతి ఒక్క సినిమా అభిమానికి కూడా మీరు అందరూ రేపొద్దున మీ ఫ్యామిలీస్తో వెళ్ళి ఈ సినిమాని థియేటర్లో ఎంజాయ్ చేస్తారు. అండ్ మీ ఫ్యామిలీస్తో వెళ్ళి మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ని ఇచ్చి ఒక మంచి టైం గడిపాము అని ఒక ఫీలింగ్ మీకు తెప్పించాలనే ప్రయత్నంలో ఈ సినిమాకి మేము అందరం చేసిన కష్టం. August 7th మీ ముందుకు రాబోతుంది. అండ్ లాస్ట్ ఇయర్ మేము ఓజీ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి